ఆకివిడి చిన్న పేరు రత్నం, లంకలగూడ చిన్న పేరు రత్న కుమారి, మా అమ్మ పేరు రత్న మాణిక్యం, ఇప్పుడు అన్న పేరు దమయంతి. అందరికీ వందనాలండి. మరి ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కూడా దేవుడికి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు యోగ్యుడా, పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి నైనా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా దేవ, మా తండ్రి, మా ప్రభా, రాత్రికాల సమయంలో చల్లని వేళలో ప్రభా అయ్యా నీ నామాన్ని జ్ఞాపకం చేసుకునడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కూడా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా రాజా నైనా కృపలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డ నాయన ఎంతో శ్రమపడి కష్టపడి నాయన ప్రభా, ఎంతో డబ్బు హెచ్చించి నాయన ప్రభా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ప్రభా. ఈ యొక్క మహాసభలు పెడుతూ ఉన్నారు నాయన. ఎందుకంటే ప్రభా ఆయన ఉద్దేశం ఏంటో మీకు తెలుసును ప్రభా, ఆయన ఆలోచన ఏంటో మీకు తెలుసు నాయన. నన్ను బిడ్డలందరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ప్రభా. ప్రతి ఒక్కరూ వచ్చి ప్రభా నీ సన్నిధిలో మారుమనసు అనుభవం పొందాలని ఆయన కోరిక అయినది నాయన. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా, నేను ప్రతి ఒక్క ఆత్మను రక్షించాలని ఆయన ఎంతగానో వేగిరి పడుతూ ఉన్నారు ప్రభా. ఎంత ఆలోచనతో ఉన్నారు ప్రభు, నీకు వందనాలయ్యా. మరి ఇంత దూరం ఆయన దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది బిడ్డలు ప్రభా ఈ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభా. కాకినాడ చేసిన పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన కుటుంబాన్ని, భార్య బిడ్డలు దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రయాణం అంతటిలో నాయన ప్రభా తోడు నీడగా ఉండి క్షేమకరంగా ఇక్కడ తీసుకొచ్చినందుకు వందనాలయ్యా. తిరుగు ప్రయాణంలో కూడా మీరు తోడు నీడగా ఉండండి ప్రభు నాయన. ఇక్కడ జరిగే కార్యక్రమం అంతటిలో కూడా ఆది నుంచి అంతవరకు మీరు ఉండండి ప్రభు, నీకు వందనాలు. ఈ ప్రాంతంలోనైనా ఈ యొక్క సన్నిధిలో ప్రభా నీ పరిశుద్ధాత్మ సహవాసం మాకు తోడుగా నీడుగా ఉందని మేము నమ్ముచూ ఉన్నాం దేవానికి వందనాలు. అయా నాయన మాట్లాడే బిడ్డతో మీరు ఉండండి, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించండి ప్రభా. ఇప్పుడు ఒక పాఠాల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు నాయన ప్రభు. నాయన ప్రార్థన ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఏ బిడ్డ ఏ అవసరాలతో వచ్చారో మాకు తెలియదు ప్రభా. నాయన ప్రతి బిడ్డ అవసరాలు తీర్చండి నాయన. ప్రతి కుటుంబం చుట్టూ క్రీస్తుని కంచెన వేయండి. మా యేసు నీకే వందనాలయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ ప్రేరేపణ కలుగ చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చినట్టు సహాయం దయచేయండి నాయన. ఈల వేసి బిడ్డలను పిలిపించండి దేవానికి వందనాలు. నేను ఈ యొక్క గుడారంలో ప్రభా నేను టెంట్ వేసి నేను కుర్చీలు వేసి ఎంతో కష్టపడి ప్రభా బిడ్డలు ఎంతో కష్టపడి ఉన్నారు ప్రభా. కష్టాన్ని తగిన ఫలితాన్ని దయచేయండి ప్రభా. మేమంతా కూడా దూర ప్రాంతం నుంచి వచ్చాం ప్రభా. నేను మా ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉంటున్నందుకు వందనాలయ్యా. మా తిరుగు ప్రయాణాల్లో కూడా మీరు తోడు నీడగా ఉండండి ప్రభా. నేను అంతకంటే ముఖ్యంగా మాకు కావాల్సిన ఆత్మీయాహారం అందించమని మా ప్రార్థనలకు సమాధానం దయచేయండి. మరి కృపారావు గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఆయన చుట్టూ క్రీస్తుని కంచె వేయండి ప్రభా. ఆయన దూర ప్రాంతాలు వెళుతూ ఉంటారు, ఆయన ప్రయాణాల్లో తోడు నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఆయనకి ఇచ్చిన 2 కుమారులను బట్టి వందనాలు. యవన ప్రాయంలో ఉన్నారు ప్రభా. నాయన అయ్యా బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల మార్గం సరళం చేయండి దేవా. నా చదువుల్లో తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. సాటి అయిన భార్యలు మీరు తీసురండి ప్రభా. ఆ కుటుంబానికి సరిపడా భార్యలు మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థనలన్నీ అంగీకరించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.